శ్రీమాత్రే నమః. అమ్మవారి మహిమలు మహాద్భుతాలు. జగన్మాత గురించి ఎంత చెప్పినా, ఎంత విన్నా, ఎంత చదివినా తక్కువే. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః అను దేవీ మహాత్మ్య శ్లోకం బట్టి జగన్మాత ఈ చరాచర జగత్తులో ఉన్న సర్వజీవులయందు ఉన్న మహాశక్తినే ఆ ముగురమ్మల మూలపుటమ్మ. అలాంటి జగన్మాత చండీ స్వరూపంగా మహిషాసుర మర్దినిగా ఆవిర్భవించే మహాద్భుత మహిమాన్విత దేవీ మహాత్మ్యంలో 2, 3వ అధ్యాయాలు ఈ వీడియోలో చూద్దాం. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన స్వధర్మదర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు. లైక్ కొట్టినట్టయితే మన వీడియోలు చాలామందికి చేరుతాయి. ఇంకా మాకు ఇలాంటి వీడియోలు చేయాలి, ఇంకా మా యొక్క వీడియోలలో మంచి అప్డేట్స్ ఇవ్వాలనే ఆలోచన మాకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. పూర్వము రంభుడు కరంభుడు అను 2 సోదరులు ఉండేవాళ్ళు. ఈ రంభుడు కరంభుడు ఇద్దరు రాక్షసులైనప్పటికీ కూడా సాధు ప్రవృత్తి కలిగి సాత్విక జీవనాన్ని గడుపుతూ, రంభుడికి సంతానం లేకపోవడంతో సంతానం కావాలని, అలాగే కరంభుడు కూడా దైవానుగ్రహం కోసం ఇద్దరు తపస్సు చేద్దామని చెప్పేసి ఒక నదీ తీరాన్ని ఎంచుకొని 5 నదులు కలిసిన చోట ఈ కరంభుడు పంచనదాల మధ్యలో ఉండి ఘోర తపస్సు ఆచరిస్తున్నాడు. అలాగే ఒక సాల వృక్షం మీద రంభుడు ఘోరమైనటువంటి అగ్ని గురించి, అలాగే కరంభుడు వరుణుడి గురించి తపస్సు చేస్తున్నారు. ఇలా తపస్సు కొంతకాలం జరిగిన తర్వాత ఇంద్రుడు వీరి తపస్సు చూసి వీరి తపస్సు ఎలాగైనా భగ్నం చేయాలి, ఇంద్ర పదవికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి వెంటనే ఒక ముసలి రూపాన్ని పొందినవాడై జలంలో ప్రవేశించి కరంభుణ్ణి నది లోపలికి తీసుకువెళ్ళి సంహరించాడు. ఎప్పుడైతే కరంభుడు చనిపోయాడో ఆ రంభుడు అగ్నికి నమస్కరించుకొని, నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తాను, దైవానుగ్రహం మాకు కలిగేలా లేదు అని చెప్పేసి తన శిరస్సును ఖండించుకుందామని చెప్పేసి ఖడ్గాన్ని తీసుకోగా, అప్పుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమనగా, ముల్లోకాలలో అత్యంత పరాక్రమవంతుడు, దేవతలను జయించగలిగిన శక్తి కలిగిన సంతానం మాకు కావాలి అని చెప్పేసి రంభుడు కోరుకున్నాడు. అలాగే రంభుడు ఆ విధంగా కోరుకోగా తథాస్తు అని చెప్పేసి ఆ అగ్నిదేవుడు, నీవు ఏదంటే కోరికతో ఉన్న జీవిని కలుస్తావో అప్పుడు నీకు మోహం కలుగుతుంది, దానివల్ల సంతాన ప్రాప్తి, లోకోత్తరమైనటువంటి పరాక్రమం కలిగిన సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఆ అగ్నిహోత్రుడు రంభుడికి చెప్పాడు. రంభుడు అక్కడి నుంచి బయలుదేరి తన రాజ్యానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక మహిషి మిక్కిలి కామంతో ఉండట చూసి ఆ రంభుడు కొంత మోహావేశంతో దాని యందు ఆసక్తి కలిగి దానిని రమించసాగాడు. ఆ తర్వాత దాని యందే అనురాగంతో అక్కడే ఉండి కొంతకాలం గడుపుతున్నాడు. అక్కడ యక్షులు ఉండడంతో యక్షుల ఆశ్రయాన్ని పొంది కొంతకాలం ఆ మహిషితో జీవించసాగాడు. అప్పుడు కొంతకాలానికి ఆ మహిషి గర్భం దాల్చింది. తర్వాత గర్భంతో ఉన్న ఈ మహిషిని చూసి ఒక మొగదున్న దాని యందు కామంతో దాని యందు ఆసక్తితో వెంబడించడంతో ఆ రంభుడు ఆ మొగదున్నతో యుద్ధం చేయ ప్రారంభించాడు. దాని కొమ్ములతో గట్టిగా రంభుడిని పొడవగా ఆ కొమ్ములు ఉదరంలో చీల్చుకొని ఆ యొక్క రంభుడు మరణించాడు. ఎప్పుడైతే రంభుడు మరణించాడో మహిషి అక్కడే ఉన్న యక్షులను ఆశ్రయించింది, కాపాడమని. ఆ యక్షులు అక్కడ ఉన్న మగదున్నను సంహరించి మహిషిని కాపాడారు. ఆ తర్వాత రంభుడికి ఒక చితి పేర్చి దాని యందు ఆ రంభుడి శవాన్ని ఉంచి దహన సంస్కారాలు చేస్తుండగా మహిషి కూడా ఆ వియోగాన్ని భరించలేక అగ్నిహోత్రంలో ప్రవేశించింది. ఎప్పుడైతే చితాగ్నిలో ప్రవేశించిందో అప్పుడు ఆ మహిషి శరీరంలోంచి ఒక గొప్ప పరాక్రమవంతుడైనటువంటి ఒక రూపం బయటపడింది. అది శరీరమంతా కూడా రాక్షస శరీరంతో, శిరస్సు మహిషి శరీరంతో ఉండడంతో అత్యంత భయానకంగా కనిపించసాగాడు. మరి గట్టిగా అరుస్తూ ఆ అగ్నిహోత్రంలోంచి బయటకు మహిషుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పుడు ఆ రంభుడు అలాగే మహిషి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత ఈ మహిషుడు
గొప్ప పరాక్రమంతో లోకాలన్నిటి యందు కూడా దండయాత్రలు చేస్తూ కొంతకాలానికి బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఒక కోరిక కోరుకున్నాడు. నేను చిరంజీవత్వంతో ఉండే కోరిక నాకు ఇవ్వండి అని ఆ బ్రహ్మదేవుని కోరుకోగా, ఈ లోకంలో ఏ కోరిక అయినా తీరుస్తాననగా అప్పుడు మహిషుడు, ఈ లోకంలో నా అంత పరాక్రమవంతులు ఎవరూ లేరు, కాబట్టి స్త్రీలు అబలలు, వారి యందు పరాక్రమం తక్కువగా ఉంటుంది, కాబట్టి వారితో నేను చనిపోయేటట్టు వరం ఇవ్వమని ఆ యొక్క మహిషాసురుడు కోరుకున్నాడు. ఆ తర్వాత మహిషాసురుడి యొక్క కోరికను తథాస్తు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అనుగ్రహించి తర్వాత సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహిషుడు పరాక్రమాన్ని పొంది లోకాలన్నిటిపై యుద్ధం చేయసాగాడు. అలా కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత ఇంద్ర పదవి యందు ఆసక్తి కలిగి ఆ ఇంద్ర పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పేసి అమరావతి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. మహిషాసురుడు గొప్ప పరాక్రమంతో అమరావతి మీద యుద్ధం ప్రకటించాడు. ఎప్పుడైతే అమరావతిపై యుద్ధం చేశాడో అప్పుడు గొప్ప యుద్ధం జరిగిందట. మహిషాసురుడికి ఇంద్రుడికి గొప్ప యుద్ధం జరిగి ఇంద్రుడు ఓడిపోయాడు. చివరిగా ఇంద్రుడు ఓడిపోయి అష్టదిక్పాలకుల స్థానాలను, ఇంద్రస్థానాన్ని కూడా ఆ మహిషాసురుడు దక్కించుకొని ఐరావతంపై కూడా ఆధిపత్యాన్ని కొనసాగించసాగాడు. మరి అన్నీ కోల్పోయిన ఇంద్రుడు మరి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు అలాగే వైకుంఠం పరమేశ్వరుడికి కూడా విన్నవించుకోగా అప్పుడు వారిద్దరూ కూడా గొప్ప కోపాన్ని పొందారట. ఎందుకంటే మహిషాసురుడు రాక్షసుడు కాబట్టి ఎలాగైనా వాడిని సంహరించాలి అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరి శ్రీ మహావిష్ణువు కూడా మహిషాసురుడితో కొంత యుద్ధం చేశాడట. కానీ వాడు స్త్రీ వల్లనే చనిపోతాడని వరం ఉంది కాబట్టి వాడిని సంహరించలేం, కాబట్టి ఏదైనా మనం చేయాలి అనే ఆలోచన కలిగిందట. ఇక పరమేశ్వరుడు ఒక ఉపాయాన్ని చెప్పాడట. మనందరి శక్తులతో ఒక శక్తిని తయారు చేసి ఆ మహిషాసురుడితో యుద్ధం చేపిద్దామని చెప్పేసి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తిని వారి ముఖంలోంచి శక్తి ఆవిర్భవించిందట. తర్వాత ఇంద్రాద్యష్టదిక్పాలకుల ముఖాల నుంచి కూడా శక్తి ఆవిర్భవించిందట. తర్వాత అష్టవసువులు, ఏకాసురుడులు, అక్కడున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి సర్వదేవతల యందు శక్తి ఆవిర్భవించి ఒక గొప్ప ఆకారంగా ఏర్పడి ఒక స్త్రీ రూపంలో ధరించిందట. ఆ స్త్రీ రూపాన్ని ధరించేటప్పుడు లోకాలన్నీ కూడా తేజోమయమయ్యాయట, దేవదందుబులు మోగాయట, అలాగే పుష్పవర్షాలు కురిపించారట. మరి అలాంటి సమయంలో ఆ అమ్మవారు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత ఎలాంటి స్వరూపాన్ని పొందిందో చూద్దాం. అమ్మవారి ముఖం నందు శివుని తేజస్సు, వెంట్రుకల యందు యముని తేజస్సు, భుజాల యందు విష్ణువు తేజస్సు, స్తనముల యందు చంద్రుడిది, అలాగే నడుము యందు ఇంద్రుడిది, వరుణుడిది పిక్కల యందు, అలాగే తొడల యందు అగ్నిది, ఇక పృష్ఠభాగమునందు భూతేజము, బ్రహ్మతేజము పాదాలయందు, సూర్యతేజము కాలివేలయందు, అలాగే వాయుతేజము చేతివేలయందు, వసుతేజము చేతివేలయందు, కుబేర తేజము ముక్కుయందు, ప్రజాపతి తేజము దంతాలయందు, అగ్ని 3 నేత్రాలయందు, ఉభయ సంధ్యలు కూడా కనుబొమ్మలై, వాయుతేజము చెవులయందు, సర్వదేవతల తేజము కూడా ఆ అమ్మవారి యందు ప్రవేశించిందట. ఎప్పుడైతే అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్తం తదభూన్నారి వ్యాప్తలోకత్రయం త్రిష, సర్వదేవతల శక్తి ఒకే చోటికి చేరి ఒక గొప్ప స్త్రీమూర్తిగా ఆవిర్భవించగానే లోకాలన్నీ కూడా తేజోమయమయ్యాయట. ఆ శక్తిని చూడలేకపోయారట. అందరూ కళ్ళు మూసుకొని ఆ జగన్మాత ఆవిర్భావాన్ని అందరూ కూడా దర్శించుకున్నారట. అలాంటి గొప్ప దర్శనము అమ్మవారిది. మరి అమ్మవారి ఆవిర్భావం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సర్వదేవతలు తమ తమ ఆయుధాలను ఇవ్వసాగారట. మొట్టమొదట పరమేశ్వరుడు శూలాన్ని ఇచ్చాడట, అలాగే శ్రీ మహావిష్ణువు చక్రాన్ని ఇచ్చాడట, బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చాడట, అలాగే ఇంద్రుడు వజ్రాయుధాన్ని, దాంతోపాటు అగ్నిశక్త్యాయుధాన్ని, వాయువు ధనుస్సును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇక ఐరావతాన్ని కూడా ఇచ్చాడట. అలాగే యముడు కాలదండాన్ని ఇచ్చాడు, సూర్యుడు రోమకూపముల యందు గొప్ప తేజస్సునిచ్చాడట, అలాగే కాలుడు ఖడ్గాన్ని, పాల సముద్రుడు పాపిట పొట్టును, ఆభరణాలను సముద్రుడు
తామర పూలను, అలాగే సముద్రుడు తామర పూలను, తామర గింజలను ఇవన్నీ కూడా హిమంతుడు వాహనం సింహాన్ని ఇచ్చాడట. ఈ విధంగా జగన్మాతకు అన్ని ఆభరణాలతో పాటు ఆయుధాలతో పాటు ఇవన్నీ కూడా సమర్పించారట. అప్పుడు ఆ జగన్మాత వాటన్నిటినీ స్వీకరించి, అలాగే కుబేరుడు పానపాత్రనిచ్చాట. ఈ పానపాత్రలో ఎప్పుడూ మధువు తగ్గనే తగ్గదట, నిరంతరం సంపూర్ణంగా ఉంటుందట. ఎప్పుడైతే అమ్మవారికి సర్వాభరణాలు అలాగే సర్వాయుధాలు స్వీకరించిందో, సింహాన్ని అధిరోహించిందో, అప్పుడు ఒక్క వికటాట్టహాసం చేసిందట. భయంకరమైన నవ్వు నవ్విందట. ఎందుకంటే ఉగ్రస్వరూపంగా ఆవిర్భవించింది ఆమె. రాక్షస సంహారం కోసం ఆవిర్భవించింది కాబట్టి గొప్ప తేజస్సుతోటి, గొప్ప పరాక్రమంతో, అలాగే భయంకరమైన నవ్వు నవ్విందట. ఆ నవ్వు విని బ్రహ్మాండాలన్నీ కూడా కంపించాయట. ఎప్పుడైతే బ్రహ్మాండాలు కంపించాయో మహిషుడు ఏదో శక్తి ఆవిర్భవించింది, దానితో యుద్ధం చేయాలి అని చెప్పేసి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడట. సన్నద్ధుడై తన తోటి సేనానులను వాళ్ళందరినీ కూడా తయారు చేసి యుద్ధానికి బయలుదేరాడట. మొట్టమొదట ఈ అమ్మవారు ఒక్కతే. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మహిషాసురుడి యొక్క రాక్షసులు, వాడి పరివారం ఎంత అంటే కోటాను కోట్ల మంది ఉన్నారట. వారందరినీ అమ్మవారు ఒక్కతే సంహరించింది. ఎంతమంది ఉన్నారో కూడా మనం చూద్దాం. మహిషాసురుడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసి, అలాగే అమ్మవారు ఆవిర్భావాన్ని చూసి యుద్ధం చేద్దామని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి కోటాను కోట్ల సైన్యంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఎప్పుడైతే మహిషాసురుడు సన్నద్ధుడయ్యాడో, మహిషాసురుడి సేనానాయకులైనటువంటి చామరుడు, చిక్షురుడు ఇద్దరూ కూడా అత్యంత పరాక్రమంతో 60,000 మంది సైన్యంతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో యుద్ధానికి బయలుదేరారు. ఇక భాష్కలుడు 6 కోట్ల రథాలతోటి, ఏనుగులతోటి, అలాగే ఉగ్రదర్శనుడు 1 కోటి రథాలతోటి, బిడాలుడు 500 కోట్ల రథాలతోటి, మహాసారుడు కోటి రథాలతోటి, మహిషాసురుడు కోటాను కోట్ల రథాలతోటి బయలుదేరాడట. ఇన్ని రథాలు, ఇంత ఆయుధాలతో ఒక అమ్మవారును సంహరిద్దామని చెప్పేసి యుద్ధానికి మహిషాసురుడు బయలుదేరాడు. కాబట్టి జగన్మాత స్వరూపమే ఆమె. మహిషాసురుడు అంతరాక్షసుడైనా కూడా వాడికి తెలుసు స్త్రీ చైతన్యకు సంహారం ఉందని. కాబట్టి రక్షణ కోసం ఇంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎప్పుడైతే మహిషాసురుడు ఇంత సైన్యాన్ని తీసుకొని అమ్మవారితో యుద్ధానికి బయలుదేరాడో, ఆ అమ్మవారు యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఆ యొక్క ఎప్పుడైతే ఆ మహిషాసురుడు జగన్మాతపై యుద్ధానికి వచ్చాడో, అప్పుడు సింహము గట్టిగా అరవడంతో కోటాను కోట్ల మంది రాక్షసులు భయానికి చనిపోయారట. అలాగే ఆ జగన్మాత ఆయుధాలతో యుద్ధానికి సన్నద్ధమై ఆకాశ మార్గంలో భయానకమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించింది. మొట్టమొదట చామరుడు, చిక్షురుడు ఇద్దరూ కూడా తన సైన్యంతో అమ్మవారిపైకి బాణ పరంపరను కొనసాగించారు. కోటాను కోట్ల బాణాలతో అమ్మవారిపై విసరడంతో అమ్మవారికి ఆ యొక్క ఒక్క బాణం కూడా ఎటువంటి గాయం చేయకపోవడంతో ఆ చామరుడు, చిక్షురుడు తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాలతో వాటితో యుద్ధానికి సన్నద్ధుడయ్యారట. కానీ ఆ అమ్మవారు తన యొక్క ఆయుధాలతో ఒక్కసారి శరపరంపరను, అనేక ఆయుధాలను, ముసలాలను, ఖడ్గాలను ఆ చిక్షురుడు, చామరుడిపై విసరడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. తర్వాత బిడాలుడు, ఉగ్రదర్శనుడు, భాష్కలుడు వీళ్ళందరినీ కూడా ఆ జగన్మాత యొక్క సింహము ఒక్కొక్కరిపైన దాడి చేస్తూ ఆ కోటాను కోట్ల సైన్యాన్ని సంహరిస్తూ, అలాగే అమ్మవారు కూడా తమ యొక్క ఆయుధాలతో సంపూర్ణంగా ఆ రాక్షస పరివారాన్నంతా కూడా సంహరించిందట. ఒక భయానక యుద్ధమై అక్కడ ఎక్కడ చూసినా కూడా శవాలు, తెగిపడిన కాళ్ళు, చేతులు, శిరస్సులు ఒక్కటే అండి. ఆ జగన్మాత పరాక్రమం అక్కడ ఒక నెత్తటి కుప్పగా కనిపించిందట. గట్టిగా రంకెలు వేస్తూ తన కొమ్ములు విదిలిస్తూ అమ్మవారిపైకి బయలుదేరాడట. ఆ అమ్మవారిపై తన కొమ్ములతో అలాగే తన పిడిగుద్దులతో యుద్ధాన్ని ప్రారంభించాడట. కానీ జగన్మాత ఆ మహిషాసురుణ్ణి తన పరాక్రమంతో వంచి తన పాదాల కింద వేసి తన దగ్గర ఉన్న త్రిశూలంతో ఆ యొక్క శిరస్సుపై ఒక్క పోటు పొడిచిందట. తర్వాత ఆ మహిషాసురుడి శిరస్సును తన శరీరం నుంచి వేరు చేసింది. ఎప్పుడైతే మహిషాసురుని శిరస్సు వేరుపడిందో అప్పుడు ఆ మహిషాసురుడు సంహరించబడ్డాడు.
లోకాలన్నీ కూడా జయజయధ్వానాలు పలికాయి. అలాగే దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. దేవదిందువులు మోగాయి. అమ్మవారి పరాక్రమాన్ని అక్కడున్న కోటానుకోట్ల మంది దేవతాగణాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఈ విధంగా మహిషాసుర సంహారం అత్యంత భయానకంగా జరిగింది. మరి మహిషము అంటే మదానికి ప్రతిరూపం. అంటే క్రౌర్యంతో ఉండే ఒక జంతువు మహిషము. కాబట్టి ఎప్పుడైతే మహిషాన్ని సంహరించడం అంటే మానవ జీవితానికి అన్వయించుకుంటే మన బుద్ధి లోపట ఉన్నటువంటి చెడును, మాత్సర్యాన్ని, క్రౌర్యాన్ని, వీటన్నిటినీ ఆ జగన్మాత ఆరాధన చేసినట్టయితే వాటన్నిటి నుంచి కూడా అమ్మవారు మనల్ని బయటపడేస్తుంది. కాబట్టి చండీ సప్తశతిలో మొట్టమొదట ఈ అధ్యాయానికి ఇంత విశిష్టత ఎందుకు అంటే ఈ మన బుద్ధిలో ఉన్నటువంటి చెడునంతా కూడా తొలగించి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఈ అధ్యాయం అనేది మనకు ఉపయోగపడుతుంది. మార్కండేయ మహర్షి అద్భుతమైనటువంటి మంత్ర రహస్యాలను ఇందులో ఉంచాడు. కాబట్టి ఇది ఈ చండీ సప్తశతిలో ఈ అధ్యాయాలన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించే విధానంగా మన పురాణాలు చెబుతున్నాయి. వేద సమానమైనటువంటి శక్తి ఈ యొక్క మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యానికి. కాబట్టి ఈ కథ విన్నట్టయితే మన బుద్ధి ప్రచోదనం కలిగి దుష్ట మార్గాలలో నడవకుండా సన్మార్గంలో ఆ జగన్మాత మనల్ని నడిపిస్తుంది. స్వస్తి.